ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చచ్చిపోతే కలాం గారు రాష్ట్రపతి భవన్ నుంచి చెన్నై వెళ్ళి, నా తల్లి, ఈ గడ్డ, నేను పుట్టిన ఈ దేశం, ఎంఎస్ సుబ్బలక్ష్మి ముగ్గురు నాకు తల్లు లేని పాడి మోశారు. అది సంస్కారం. వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు మహితాత్ములై. అంటే నేను చెప్పేది గురువుని గౌరవించడం అన్న మాట అంత గొప్పది. కలాం గారు అంత గొప్పవారయ్యారు. అంత గొప్పవారై రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేసిన తర్వాత తిన్నగా పిల్లలకి పాఠం చెప్పడానికి వెళ్ళిపోయారు. ఈ దేశం పిల్లల గురించి ఆయనకి ఎంత ఆర్తో, మహానుభావుడు చిట్ట చివర గుండెపోటు వస్తుంటే కూడా పిల్లలకి మాట్లాడుతూ ఒరిగిపోయారు. అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ. అటువంటి కలాం గారు తన జీవితంలో అంత గొప్పవాడవడానికి కారణం ఒక గురువు అని రాసుకున్నారు. చిన్నప్పుడు కలాం గారు పాఠం వింటుంటే విమానం గురించి పాఠం చెప్పారు. శివసుబ్రహ్మణ్య అయ్యర్ అని ఆయన పాఠం చెప్పి పిల్లలందరిని అడిగారు, అర్థమైందా అని అడిగారు. కలాం గారు లేచి, నాకు అర్థం కాలేదు అన్నారు. గురువుగారి దగ్గర ధైర్యంగా ఉండాలి. మీ అమ్మగారెంతో, మీ నాన్నగారెంతో, మీ గురువుగారు అంతే. వాళ్ళ తర్వాత మీ గురించి అంత ప్రేమ చూపించేది ఆయనే. మీరు గొప్పవారై మీరు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోయేది ఆయనే. ఆ గురువుగారు అర్థం కాలేదా అన్నారు. ఇంకో 2 3 పిల్లలు లేచి అర్థం